ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలని, సంవత్సరం అంతా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉగాది రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అదృష్టము, ఐశ్వర్యము అందిపుచ్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఉగాదికి పరాభవ ఉగాది అనే పేరు వచ్చిందంటే దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఇంతకు ముందు సంవత్సరం ఏర్పడిన పరాభవాలు, అపజయాలు, కష్టాలు, బాధలు, కన్నీళ్లు అన్నీ తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు పొందటానికి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని చెప్పటమే పరాభవ నామ సంవత్సర ఉగాదిలో ఉన్న అంతరార్థం. అలాగే ఉగాది రోజు తప్పకుండా కొన్ని విధి విధానాలు పాటించాలి. వాటిలో మొట్టమొదటి విధి విధానం ఏంటంటే, తెల్లవారుజామునే నిద్రలేచి అందరూ కూడా ఒంటికి, తలకి నువ్వుల నూనె రాసుకొని తైలాభ్యంగన